గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గారు భారీ మెజార్టీతో మొన్న విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అమ్మవారి ఆశీర్వాదంతో విజయం సాధించిన తర్వాత అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకొని రేపు రాబో రోజులలో ఈ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మరింత మా అందరికీ అమ్మవారు శక్తినివ్వాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. మిగతా కోరికలు కూడా అమ్మవారిని కోరుకున్నాం. రేపు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలుగా అమ్మవారిని దర్శించుకొని మనసులో ఏదైతే కొన్ని మొక్కులు అమ్మవారి కొరకు మొక్కుకున్నామో ఆ మొక్కులన్నీ కూడా భవిష్యత్తులో తీర్చుకునే విధంగా అమ్మవారు మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ఈ యొక్క కోరికలు కోరుకోవడం జరిగింది. ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోవడం అయింది. నేను మల్క కొమ్మరయ్య, మళ్ళీ అంజిరెడ్డి గారు ఇద్దరము ఎమ్మెల్సీగా గెలిచాము. నేను టీచర్ ఎమ్మెల్సీగా, అంజిరెడ్డి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదంతో మా బీజేపీ పార్టీ వర్కర్స్ కానీ మా అందరు లీడర్స్ సపోర్ట్తో మా తపస్సు కానీ టీచర్స్ ఆశీర్వాదంతో అమ్మవారి ఆశీర్వాదంతో గెలవడం జరిగింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంతకుముందు ఎంపీ ఎమ్మెల్యేస్ ఎన్నికలు అదేవిధంగా ఈ రెండు ఎమ్మెల్సీలు బీజేపీ పార్టీకి మంచి ప్రజలలో ఆదరణ ఉందని తెలపడం జరిగింది. అదేవిధంగా అమ్మవారి ఆశీర్వాదంతో ఫ్యూచర్లో కూడా వచ్చే ప్రతి ఎలక్షన్స్లో అందరము బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి పోరాడితే నెక్స్ట్ ప్రతి ఎలక్షన్స్లో కూడా బీజేపీ గెలుస్తుంది. తర్వాత హైదరాబాద్కు ఈ పూర్వ వైభవం తీసుకురావాలి. ఎక్కడైతే పాత గవర్నమెంట్స్లో మిస్టేక్స్ జరిగినాయో అవన్నిటిని కూడా రెక్టిఫై చేస్తూ ప్రజల ఉపాధ్యాయుల సమస్యలందరినీ వాటిని సాధిస్తూ వాటి కొరకు ఫైట్ చేస్తూ ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీని కాదనకుండా భారతీయ జనతా పార్టీకి మేధావులు ఏదైతే పట్టం కట్టిరో ఇది మేధావులకే ఎవరైతే ఓటర్స్ చేసిరో వాళ్ళకి అంకితం చేస్తూ అమ్మవారి దయతోని ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా గెలవడం జరిగింది. ఇంకొకటి విషయం ఏంటంటే గ్రూప్ 1 విషయంలో అమ్మవారి దయతో ఏదైతే గెలుస్తో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ గతంలో కూడా అధ్యక్షులు ఎవరైతే సంజయ్ అన్న గారు ఉన్నారో భారతీయ జనతా పార్టీ అధికారం రాగానే అమ్మవారి గోల్డెన్ టెంపుల్ చేస్తానని ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ ను భారతీయ జనతా పార్టీ అధికారం రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారు గోల్డెన్ టెంపుల్ గా తీర్చిదిద్దామని కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి నేను తెలియపరుస్తా ఉన్నాను. అమ్మవారి దయతోని ఎప్పుడైనా కానీ భారతీయ జనతా పార్టీ అన్ని అధికారం సాధించడానికి ఇదొక ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే 4 జిల్లాల్లో 4 ఉమ్మడి జిల్లాల్లో 6 పార్లమెంట్లో 42 కాన్స్టిట్యున్సీల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సాధించడం జరిగింది. ఎవరైతే ఇచ్చిన కమిట్మెంట్ ఏది కాంగ్రెస్ పార్టీ ఉన్నదో అది ఇంతవరకు నెరవేర్చకపోవడం 420 గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో అవి నెరవేర్చకపోవడం ఇది నిదర్శనము. రాబోయే రోజుల్లో ఇది పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా గ్రూప్ 1 విషయంలో తీసుకుంటే గ్రూప్ 1 విషయంలో గత 12 సంవత్సరాలు పుష్కరాలు ఏ విధంగా అయితే ఉన్నాయో పుష్కరాల టైంలో ఇచ్చిన కమిట్మెంట్లు గత ప్రభుత్వం 503 ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం 60 యాడ్ చేసి 563 కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏవైతే అవకతవకలు జరిగినాయో సివిల్స్ లో రాసిన వాళ్ళు కూడా మెయిన్స్ లో రాసి
ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళు కూడా ఇంటర్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈ సివిల్స్ గ్రూప్ 1 లో రాసిన వాళ్లకు మార్కులు చాలా అవకతవకలు జరిగినాయి. దీనికి మూల్యాంక చెల్లింక తప్పదు. అదేవిధంగా వీళ్ళు చాలా మంది అభ్యర్థులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అనుకున్న మార్కులు కూడా రాకుండా ఈ రీవాల్యుయేషన్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని, న్యాయం చేసినంత వరకు భారతీయ జనతా పార్టీ వాళ్ళ అండగా ఉంటుంది. ఎందుకంటే చాలా తప్పులు తడకలుగా ఈ జరిగినాయి. వీళ్ళు ఇవన్నీ ఏవైతే మూల్యాంకం ఉన్నదో దానికి గత ప్రభుత్వం కూడా ఏపీలో కూడా ఏదైతే జరిగిందో 2022లో జరిగిందో దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా చేసిండ్రు. ఆ విధంగా చేసిన తర్వాతనే మీరు రిజల్ట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వీళ్ళందరికీ అండదండగా గ్రూప్ 1కు అండదండగా ఉంటామని మేము తెలియజేస్తూ భారత్ మాతాకి జై.